హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీకు కూడా ఫోన్పేలో లేకపోతే గూగుల్ పేనో లేకపోతే పేటీఎం వాడుతున్నట్టయితే దాంట్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మనకు అవసరం లేనిది ఉంటుంది అనమాట. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు ఊకే అదే ఫిట్ కావడమా లేకపోతే దాని మీద ప్రెస్ కావడమా, సో ఆ విధంగా జరుగుతున్నట్టయితే కంపల్సరీగా దాన్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, ఆ బ్యాంక్ అకౌంట్ అవసరం లేనిది ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అన్లింక్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఫ్రెండ్స్ మనం ఫోన్పే అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫోన్పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపెడతా. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు ఒక ఐకాన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలి. మీ ఇనిషియల్తో నంబర్ అయితే కనబడుతుంది, ఎం అంటే ఎమ్ లేకపోతే ఆ విధంగా అయితే కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి స్కానర్ కిందనే కనబడుతుంది, దాన్ని ప్రెస్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది మోర్ ఆప్షన్స్లో, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి మీకు ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అవి పనిచేసేటి పనిచేయని అన్ని ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఏదన్నా ఒకటి రిమూవ్ చేసుకోవాలి, పర్మనెంట్గా దాంతో ఇబ్బంది అవుతుంది అనుకుంటే దాన్ని అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ వద్దనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాని డీటెయిల్స్ అయితే మొత్తం కనబడతాయి అనమాట, ఏ టు జెడ్. దానికి ఏ యూపీఐ ఐడి ఉంది, ఏం కథ అని చెప్పేసి. అట్లే మీరు లాస్ట్లో చూసినట్టయితే అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది అనమాట రెడ్ కలర్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. కన్ఫామ్గా మీరు ఇది డిలీట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటున్నారా అని చెప్పేసి రావడం జరుగుతుంది. మీరు కన్ఫామ్గా డిలీట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి అన్లింక్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా అన్లింక్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంతకుముందు ఎస్ బ్యాంక్ ఉండే కదా దీంట్లో, అదైతే పర్మనెంట్గా రిమూవ్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా మీరైతే ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి రిమూవ్ అయితే చేసుకోవచ్చు పనికిరాని ఉంటే. ఒకవేళ మీకు మళ్ళీ యాడ్ కావాలి అనుకుంటే కిందనే మనకి ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈజీగా తెలుసు కాబట్టి సో సర్చ్ అన్న చేసుకోండి, లేకపోతే ఇక్కడనే మీ బ్యాంక్ అకౌంట్ అనేది టైప్ అన్న చేసుకొని మీరైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఒక ఓటీపీ అనేది ఆటోమేటిక్గా దానంతలా చేసుకొని యాడ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు అనేది బ్యాంక్ అకౌంట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే పర్మనెంట్గా కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు ఈ సింపుల్ పద్ధతి వాడి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే రిమూవ్ అయితే చేసుకోవచ్చు, అదే విధంగా యాడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పద్ధతిని అయితే ఫస్ట్ మెథడ్ని అయితే పాటించండి. ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగానైతే వాడుకోండి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సింపుల్గానైతే ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీరు వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని అయితే అసలుకే ఉండదు. ఐ హోప్ మీకు వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. ట్రిక్స్ సంబంధించి, టిప్స్ సంబంధించి, మొబైల్కి సంబంధించి మొత్తం కథా కార్ఖానా మొత్తం వస్తాయి అన్నమాట. మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి, మీకు చాలా బాగా నస్తాయి అన్నమాట. వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి, అన్ని మీకు అవసరమే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నస్తుంది. చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.